మిల్కీ బ్యూటీ అంటే టక్కున గుర్తొచ్చేది తమన్నా. ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఐటెం సాంగ్స్కు కూడా ఓకే చెప్పుతుంది. వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తుండటం గుర్తించి అసలు విషయం బయటపెట్టింది. ఇంతకీ తమన్నా ఏం చెప్పింది? శ్రీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా తొలి సినిమాతో నటిగా మెప్పించినా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత హ్యాపీ డేస్ మూవీలో తన అందం, అభినయంతో ఆకట్టుకుని సక్సెస్ సాధించింది. ఇక అక్కడి నుంచి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. 100% లవ్, ఊసరవెల్లి, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి, సైరా నరసింహారెడ్డి ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ లో విభిన్న పాత్రలతో మెప్పించింది. ఇటు సౌత్ సినిమాల్లోనూ అటు నార్త్ సినిమాల్లోనూ నటించి ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. అయితే తమన్నా ఇటీవల ఐటెం సాంగ్స్ చేస్తుంది. ఇలా చేయడం కొత్త కాదు. గతంలో కూడా ఐటెం సాంగ్స్ లో నటించింది. కానీ బ్యాక్ టు బ్యాక్ ఐటెం సాంగ్స్ చేయడంపై తమన్నా స్పందించింది. అరణ్మయి 2 సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి తమన్నా ఐటెం సాంగ్ చేయడం, అది పెద్ద హిట్ అవ్వడం జరిగింది. జైలర్ మూవీలో చేసిన కావాలా ఆ ఐటెం సాంగ్ కూడా హిట్ అయింది. ఇటీవల స్త్రీ 2 మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసింది. ఇలా వరుసగా ఐటెం సాంగ్స్ చేయడం గురించి తమన్నా ఏమన్నదంటే, వెంటనే 2 ఐటెం సాంగ్స్ చేస్తే కెరీర్ పై ప్రభావం పడుతుందేమోనని భయపడిందట. అయితే దర్శకుడు ఆ సాంగ్ తో పాటు దాని నేపథ్యాన్ని చెప్పడంతో సినిమాలో కీలకమైన పార్ట్లో తన పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలిసిన తర్వాత ఆ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట మిల్కీ బ్యూటీ. సినిమాలో పాత్ర నిడివి ఎంత ఉందనే విషయం గురించి ఆలోచించకుండా ఆ పాత్ర ప్రేక్షకులకు గుర్తుంటుందా లేదా అనే కోణంలోనే ఆలోచిస్తానని అసలు విషయం బయటపెట్టింది తమన్నా.